ఫ్రెండ్స్, ఈరోజు వైశాఖ పూర్ణిమ అంటే మన బుద్ధుడు జన్మించిన రోజు. సో దాన్ని పురస్కరించుకుంటూ తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలంలో ఉన్న ఆదూరు, యాక్చువల్లీ ఆది ఊరు, దానిని కాలక్రమేణా ఆదూరు అని మార్చడం జరిగింది. సో ఆదూరు గ్రామంలో జరుపుకుంటున్న వైభవాన్ని మీకు కనువిందు కలిగించడం కోసం చూపించబోతున్నాను. లెట్స్ సీ. అన్నగా చూపించు, జస్ట్ లుక్ చూపించు. గుడ్డదీసా సన్యాసి అయిపోయాడు, పిల్లలు విడిచిపెట్టాను విమర్శిస్తుంటారు. అది చాలా తప్పు. ఆయన అలా చెప్పలేదు. ఏమని చెప్పాడు? నా జీవిత పర్యంతం సుఖం సేతి బ్రహ్మచారి సుఖం సేతి నతావతా ధర్మధరో యావతా బహుభాసతిం. బుద్ధం నమామి, ధర్మం నమామి, సంఘం నమామి. నా పేరు ఎస్ఎస్ఆర్ భూపతి. ఆదూరు బుద్ధ విహార ట్రస్ట్కి కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఆదూరులో అశోకుని కాలంలో పట్టబడినటువంటి ఆది బౌద్ధ స్తూపం ఇక్కడ ఉండటం గమనించడం జరిగింది. దీన్ని సెంట్రల్ ఆర్కియాలజీ వారు కూడా ఇది అశోకుని కాలంలో కట్టబడినటువంటి బౌద్ధ స్తూపంగా వాళ్ళు ఐడెంటిఫై చేశారు. తర్వాత ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్గా కూడా చేసి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్కియాలజీ వాళ్ళు దీన్ని ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్గా వాచ్మెన్ సర్టిఫికేట్ చేస్తూ ఉన్నారు. ఇది 1940s ఒక రైతు తవ్వకాలు మొదలెడితే పెద్ద పెద్ద ఇటుకలు బయటపడటం, అది బుద్ధుడు అయ్యుండొచ్చనే అనుమానంతో
గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేయటం, అప్పుడు సెంట్రల్ ఆర్కియాలజీ డైరెక్టర్ జనరల్ ఇక్కడ విజిట్ చేసి ఇది బుద్ధుడికి సంబంధించింది బౌద్ధ స్తూపం అని వాళ్ళు చేయటం జరిగింది. ఇది అసలు అంటే అశోకుని కాలంలో అంటే 3rd సెంచరీ ఆర్ 2nd సెంచరీ BCలో అశోక సామ్రాజ్యం ఇదంతా ఈ ప్రాంతం అంతా కూడా విస్తరించి ఉన్నది. అంతేకాకుండా ఆ రోజుల్లో నదీ పరివాహక ప్రాంతం అవడం వల్ల ఇక్కడ బౌద్ధులు బాగా డెవలప్ అయ్యి బౌద్ధ భిక్షువులు ఇంకా ఎక్కువ మంది బౌద్ధులు ఉన్నందు వల్లనే అశోకుని కుమార్తె అయినటువంటి సంఘమిత్ర శ్రీలంక పోయే దారిలో ఇది చూసి ఇక్కడికి రావటం, వచ్చిన తర్వాత దాన్ని బౌద్ధ స్తూపం కట్టాలనే దాని మీద ఒక నిర్ణయం తీసుకోవటం, తర్వాత స్తూపాన్ని నిర్మాణ సమయంలో కూడా దగ్గరుండి సూపర్వైజ్ చేయటం కూడా జరిగింది. అంతేకాకుండా ధాతు పూజోత్సవం అనేది స్తూపం ఆ టైంలో దీనిలో బుద్ధుని ధాతువు పెట్టడం కోసం ధాతు పూజోత్సవం అనేది ఏర్పాటు చేయటం, దానిలో అశోక చక్రవర్తి ఆయన సామంతులందరూ కూడా పార్టిసిపేట్ చేసినట్టుగా కూడా అక్కడక్కడ ఆధారాల్లో దొరుకుతూ ఉన్నాయి. అసలు అశోక చక్రవర్తి దేవానం ప్రియ అనేది అశోక చక్రవర్తి అనేది భారతదేశంలో ఎవరికి కూడా తెలియని పరిస్థితి. శాస్త్రాలన్నీ కూడా దేవానం ప్రియ అనే పేరు మీద ఉండటం వల్ల ఇది ఎవరు అని ఐడెంటిఫై చేయలేకున్న పరిస్థితుల్లో బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్ అంటే పరిశోధకుడు ఆయన శ్రీలంకలో ఏదో పరిశోధనలు చేస్తున్నప్పుడు అక్కడ దొరికినటువంటి శాసనాల్లో అశోక చక్రవర్తి దేవానం ప్రియ అనేది ఆయన కన్ఫర్మ్ చేసి అది ప్రపంచానికి తెలియజేయడం అయింది. అప్పటి నుంచి కూడా ఇక్కడ బౌద్ధిస్ట్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. తర్వాత కాలక్రమేణా ఇక్కడ అంతరించిపోయి ఇది ధూపరాజు దిబ్బగా ఇక్కడ సంబరాలు చేస్తూ ఉండేవారు. తర్వాత ఇది ఎప్పుడైతే ఇది బుద్ధుడు మాన్యుమెంట్ అని తెలిసిందో అప్పుడు ఈ ధూపరాజు సంబరాలు స్టాప్ చేయటం, సంబరాల సందర్భంగా ఇక్కడ మేకల్ని గొర్రెల్ని అన్ని కోయటం కూడా జరిగేది. అదంతా బంద్ చేయబడి అక్కడి నుంచి కూడా బుద్ధిస్ట్ యాక్టివిటీ జరుగుతున్నాయి. మూరుపొలం గ్రామానికి చెందినటువంటి ఉద్యోగులందరూ కూడా దాన్ని ఒక అంబేద్కర్ జయంతోత్సవాల సందర్భంలో ఇక్కడ బుద్ధ జయంతికి దగ్గరలో అక్కడ కార్యక్రమం పెడతాం. బుద్ధ జయంతి రోజు నాడు ఇక్కడ వచ్చి ఇక్కడ బుద్ధ వందనం ఇటువంటి బుద్ధుడి యొక్క పంచశీల ఇటువంటివన్నీ కూడా ఇక్కడ ఆచరించడం, తర్వాత ఇతర ప్రాంతాల నుంచి కూడా బౌద్ధ భిక్షులు తీసుకొచ్చి ఈ బుద్ధిస్ట్ కల్చర్ని మళ్ళీ రీడెవలప్ చేయడానికి ఈ ఆదూరు బుద్ధ విహార ట్రస్ట్ ప్రయత్నిస్తూ ఉన్నది. ఈ ప్రాంతాన్ని విజిట్ చేయడానికి లండన్ నుంచి, తాయివాన్ నుంచి, శ్రీలంక నుంచి ఇంకా అనేక ఇతర దేశాల నుంచి కూడా, జపాన్ నుంచి కూడా రావడం జరిగింది. ఇక్కడ ఈ విచ్చేసి వీళ్ళందరూ బౌద్ధ భిక్షులు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ధ్యానం చేస్తున్న సందర్భంలో వాళ్ళకి ఒక విధమైనటువంటి ప్రకంపనలు వాళ్ళు ఉద్భవిస్తున్నట్టుగా కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఇంత పవిత్రమైనటువంటి సాక్రెడ్ ప్లేస్ ఈ ఆదూరులో ఉండటం ఆదూరు గ్రామస్తులకే కాదు, ఈ తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్లో అందరికీ బౌద్ధులకి కూడా ఎంతో ఆనందంతో ఎంతో కమిట్మెంట్ తోటి ఇక్కడ జరిగేటటువంటి బౌద్ధ ఉత్సవాలకి వేలాది సంఖ్యగా హాజరవుతూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా ఈ బౌద్ధ పూర్ణిమ రోజున ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ జరుగుతుంది. ఆ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల సందర్భంలో ఇక్కడ ఒక లైబ్రరీని బుద్ధిస్ట్ లిటరేచర్తో పాటు అంబేద్కర్ సాహిత్యాన్ని కూడా సేకరించి ఇక్కడ మంచి లైబ్రరీని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇంకా ఈ ఆదూరు బుద్ధ విహార ట్రస్ట్ తరఫున కొన్ని పుస్తకాలు కూడా పబ్లిష్ చేయడం జరిగింది. దానిలో భాగంగా బౌద్ధ పారిభాషిక పద నిఘంటు అని చెప్పేసి అన్నపరెడ్డి బుద్ధభూషణ్ గారు ఈ బుక్ని రాయటం జరిగింది. ఆదూరు బుద్ధ విహార ట్రస్ట్ తరఫున ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేయటం, ఇది కాపీలు ఉంచుగా అన్నీ కూడా అయిపోవస్తున్నాయి. అంటే బుద్ధిజం ప్రచారం చేయడం కోసం, బుద్ధుడి యొక్క సిద్ధాంతాలను ప్రజల్లో తీసుకుపోవటం కోసం ఈ ఆదూరు బుద్ధ విహార ట్రస్ట్ పనిచేస్తూ ఉన్నది. ఆ సందర్భంలో ఇక్కడ బౌద్ధ భిక్షువులు వస్తే వాళ్ళకి
సరైన సౌకర్యాలు లేవు అని చెప్పేసి టూరిస్టులు వచ్చినా కూడా సౌకర్యాలు లేవు. ఈ సందర్భంలో ఓఎన్జీసీ ఆఫ్ షోర్ కాకినాడ వారిని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి ఈడీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు ఇక్కడ ఇచ్చేసి ఇదంతా కూడా పరిశీలించిన మీదట ఇక్కడ ఆదూరు గ్రామాన్నే దత్తత తీసుకోవడం జరిగింది. ఆ క్రమంలో ఈ టూరిస్టులకి కావాల్సినటువంటి టాయిలెట్ బ్లాక్ని వాళ్ళు శాంక్షన్ చేశారు. దానికి ఇప్పుడు 7 లక్షలు ఒకసారి 9 లక్షల వరకు ఇచ్చి ఉన్నారు. దాంతో టాయిలెట్ బ్లాక్ అంతా కూడా కంప్లీట్ అయ్యి త్వరలోనే అందరినీ ప్రారంభిస్తాము. తర్వాత బౌద్ధ భిక్షులు ఉండటానికి ఒక రూమ్ని, దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఇతరులు ఉండటానికి ఒక రూమ్ని, 2 రూమ్స్ కూడా కట్టడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రూమ్స్ వచ్చినట్లయితే దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఈ పిలిగ్రిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి అవకాశంగా ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ ఒక బుద్ధ విహార కట్టడం కోసం మేము ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో బర్మా దేశం నుండి అక్కడ బౌద్ధ భిక్షువు ఒక బౌద్ధిస్ట్ ఆర్గనైజేషన్ నుంచి పాలరాతి బుద్ధుడి విగ్రహాన్ని డొనేట్ చేయడం జరిగింది. అలాగే థాయిలాండ్ దేశం నుంచి బ్రాంజ్ బుద్ధుడు స్టాచ్యూని కూడా వాళ్ళు ఇక్కడ డొనేట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా విహార నిర్మాణం కార్యక్రమం ఇంకా ప్రారంభం కాలేదు. త్వరలో విహారాన్ని నిర్మాణం చేసి ఈ విగ్రహాలన్నింటినీ కూడా ఒక క్రమపద్ధతిలో ఆర్గనైజ్ చేసి మేము ఇక్కడ బుద్ధిస్ట్ ప్రిన్సిపల్స్ అన్నిటి కూడా ప్రచారం చేయడానికి మా సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం. మా ట్రస్టీస్ అందరూ కూడా చింతా శ్రీరామూర్తి గారిని హైదరాబాద్లో ఉంటారు, ఆయన అధ్యక్షులు. తర్వాత తాడి సురేష్, ఆయన ఒక కార్యవర్గ సభ్యుడు. తర్వాత అలాగే 11 మంది ఇప్పుడు ట్రస్టీస్ ఉన్నారు. అది కాకుండా బుద్ధ విహార కమిటీ అని చెప్పేసి ఒకటి ఇక్కడ లోకల్ ఫంక్షనింగ్ కోసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో రాజన్ గారు, తర్వాత ప్రతాప్ కుమార్ గారు, తర్వాత తోట రామారావు గారు, ఇలా అందరూ కూడా ఈ విహార కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళందరూ కూడా సాయశక్తిలా కృషి చేస్తూ ఉన్నారు. ఇటువంటి ఈ కార్యక్రమాలు సాహిత్యంతో పాటుగా బుద్ధుడి సూక్తులన్నింటినీ కూడా ప్రచారం చేయడానికి మేమంతా కృషి చేస్తూ ఉన్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. నమోకి బుద్ధుడికి సంబంధించినయే మీ అన్నగారు ఇందాక దీనిలో ఉన్నప్పుడు ఫోన్ చేశారు. నాకు చేశాడు, అలా చేశాడు 3 సార్లు ఫోన్. వెళ్దామండి. అక్కడ చీర స్టాచ్యూ అక్కడ పెట్టి తీసుకురాడు. నా పేరు ఆర్ రాజన్. మాది ఈ ఆదూరుకి దగ్గరలో 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరం అనే గ్రామం మాది. మా చిన్నప్పటి నుంచి కూడా ఈ ఆదూరు ఒక స్తూపం ఉంది అని చూద్దాం అనే కుతూహలం ఉండేది. కానీ స్కూల్లో ఏమైనా మాస్టర్లు కానీ ఎవరైనా పిల్లలు కానీ ఈ ఊరు వాళ్ళు కానీ మమ్మల్ని భయపెట్టేసేవారు. ఎందుకంటే అక్కడ దెయ్యాలు భూతాలు ఆడుతుంటాయి, వెళితే మిమ్మల్ని పట్టుకుంటాయి అని వెళ్ళకూడదని మమ్మల్ని భయపెట్టడంతో మేము చదువుకున్నాను. మా పక్కన మామిడి కుదురు మండలం మామిడి కుదురు హై స్కూల్లో చదువుకున్నాను. అందుకని ఎప్పుడు కూడా వచ్చి చూడలేదు ఈ ప్రదేశాన్ని. తర్వాత ఉద్యోగరీత్యా దూరం వెళ్ళిపోవటం, తర్వాత వచ్చి చూశాక ఇక్కడ కొంచెం డెవలప్ అయింది. ఇది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు తీసుకోవటం, దీన్ని కొంత డెవలప్ చేయటం జరిగింది. తర్వాత ఒకసారి ఏదో పని మీద వచ్చి అప్పుడు చూసాను అనమాట. ఇంచుమించుగా 2005 ఆ ప్రాంతంలో చూడగలిగా. అంటే ఏంటి, నా చిన్నప్పుడు అప్పుడే నాకు 69 సంవత్సరాలు. ఎప్పుడు చూడలేకపోయిన బౌద్ధ స్తూపాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయాం అన్నమాట. దీని గురించి తెలుసుకున్నాం. తర్వాత 2008లో రిటైర్ అయ్యాక 2009లో నేను మా ఊరు వచ్చేసాను. అప్పుడు 2009లో మన భూపతి గారు, ఎస్ఎస్ఆర్ భూపతి గారు
మన బుద్ధిజాన్ని ఇక్కడ డెవలప్ చేద్దాం అని హైదరాబాద్ నుంచి వచ్చి మీ సహకారం కావాలి, మనందరం ఇది చేద్దామని ఆయన మొబలైజ్ చేశారు. అప్పటి నుంచి నేను ఈ ఆదూరు బౌద్ధ విహార ట్రస్ట్కి సమన్వయంగా మేము ప్రతి సంవత్సరం ఇక్కడ బుద్ధ జయంతులు కార్యక్రమాలు అన్నీ చేయటం జరుగుతుంది. దీని గురించి చిన్న విషయం చెప్పాలి. నాకు తెలిసింది ఒక ఆయన దీన్ని స్థలదాత మేడిచర్ల నాగేశ్వరరావు కాదు, వాళ్ళ బాపన్న గారని ఆయన బుద్ధిస్టే మొట్టమొదట ఈ ఈ ఈ స్థలం అంతటికి ఆయన రైతు అన్నమాట. ఆయన ఎప్పుడో బుద్ధిస్ట్ అయిపోయాడట. బుద్ధిస్ట్ అయిపోయాడు. ఆయన విగ్రహాలు, తర్వాత బుద్ధుని విగ్రహం, అంబేద్కర్ విగ్రహం, ఇవన్నీ కూడా 3 విగ్రహాలు ఈ ఏటిగట్లో కింద నుండేవి. ఆ 3 విగ్రహాలు కూడా తర్వాత ఇప్పుడు ఏటిగట్లో ఊడిపోయినాయి. ఇప్పుడు కొంచెం కొంచెం కనిపిస్తుంది అనుకుంటాను. అది కూడా మీరు రికార్డ్ చేసుకోవచ్చు. తర్వాత మేడిచర్ల వారి తాలూకే ఒక ఆయన ముసలాయన బాగా ఆయన 5-6 ఏళ్ల క్రితం విషయం చెప్పాడు. ఆయన ఏంటి ఎలాగొచ్చింది అసలు ఇది ఏంటి ఆదూరు ఆదూరు బౌద్ధ స్తూపం ఎలా బయటపడింది ఏంటి అనే విషయం గురించి ఆయన చెప్పాడు. చాలా ముసలాయన, ఆయన ఇప్పుడు లేరు, ఆయన చనిపోయాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇక్కడ పెద్ద మట్టి దెబ్బగా ఉండేదట. మట్టి దెబ్బ మీద ఏముండేది, పెద్ద పెద్ద చెట్లు, తాడి చెట్లు, కుంకుడు చెట్లు ఇవన్నీ కూడా బాగా పెరిగిపోయి ఉన్నాయంట. ఈ పొలం గల రైతు ఏం చేశాడు, ఆయన తవ్విస్తున్నాడు. మరి మట్టి అప్పటికి ఇదంతా మట్టి, ఇక్కడ అసలు ఎటకలు ఉన్నట్టు కానీ ఇంకోటి ఏమీ తెలియదు. మట్టి దెబ్బ, చాలా పెద్ద మట్టి దెబ్బ, పెద్ద పెద్ద చెట్లతో ఉండటం వల్ల దాన్ని తవ్వుతుంటే, మట్టి కోసం తవ్వుతుంటే ఇటుకలు బయటపడ్డారు. ఇటుకలు బయటపడ్డాయి. ఓ ఇదేంటి, ఇది మట్టి దెబ్బ అనుకున్నాం, ఇటుకలు ఏమిటి అనుకునే వాళ్ళు, ఆ వర్క్ చేయడానికి, పని చేయడానికి వచ్చిన వాళ్ళు, అంతకుముందు బర్మాయిడ్లు వచ్చిన వాళ్ళు కొందరు ఉన్నారట. వాళ్ళు ఏం చేశారు, అరే ఇలాంటిది పెద్ద పెద్ద ఇటుకలతో ఉన్నటువంటిది బర్మాలో మనం చూసాం, అదే దానికి సంబంధించిందే ఇది అయి ఉంటుంది అని ఆయన డౌట్ వచ్చి వాళ్ళందరూ చెప్పారట. దాని ద్వారా ఈ బుద్ధిస్టులకి తెలియజేయటం వల్ల ఆ బాపన్న గారు, వాళ్ళ అబ్బాయి మేడ్చల్ల నాగేశ్వరరావు గారు, వీళ్ళందరూ కలిసి ప్రయత్నించి ఇది ఆఫ్ చేశారనమాట. అప్పుడు తవ్వి చూస్తే అప్పుడు గవర్నమెంట్ తర్వాత కలెక్టర్ గారు ఆదేశాల మీద 84 అనుకుంటాను, 1984లో ఇది మొత్తాన్ని గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది అనమాట. అంటే అప్పుడు కానీ తెలియలేదు దీని చరిత్ర ఏమిటి అనేది. అప్పుడు పూర్వం ఏమనివారట, ఆ మట్టి దెబ్బ దగ్గర ఎప్పుడైతే ఈ ఇటుకలు అన్నీ బయటపడ్డాయో ఇదేదో పెద్ద స్తూపం అని తెలీదు, దాన్ని ఏమనుకున్నా దోపరాజు గుడి అనమాట. అంటే స్తూపరాజం అంటే స్తూపాల్లో కల్లా మంచి రాజ్యం అంటే ఉన్నతమైనది అని స్తూపరాజాన్ని రానోళ్ళకి ఇలా దోపరాజు గుడి అంటువారు అనమాట. ఈ దోపరాజు గుడి అనేటప్పటికి ఈ హిందూ మైథాలజీ ప్రకారం ఏం చేశారు వాళ్ళు, చాలామంది ఇక్కడ బలులు ఇవ్వటం, కోళ్ళని కోయటం, తర్వాత ఏమన్నా వ్యాపారం ఉందంటే వ్యాపార రీత్యా వాళ్ళు పట్టుకొచ్చి అక్కడ మొక్కుబళ్ళు ఇవ్వటం, ఇలాంటివి జరిగింది. ఎప్పుడైతే ఇది బుద్ధిస్టు సైటు అని తెలియగానే తర్వాత అవన్నీ మాన్పించడం జరిగింది. తర్వాత మేము వచ్చా కూడా కొన్నిసార్లు ఇలాంటి ఈ పనులు చేస్తుండేవారు. మేమంతా బుద్ధ విహార ట్రస్ట్ వీరికి సహకారంతో మేము ఆఫ్ చేయించాం. అలాగే పైకి ఎక్కేసి తొక్కేసేవారు. ఈ స్తూపం పైకి అంత వెళ్ళిపోయి చెప్పులతో నానా ఎరగొట్టేసి అన్నీ చేసేవారు. మేము వచ్చి గొడవ పెట్టి ఎవరిని పైకి ఎక్కి పాడు చేయకుండా ఆ స్తూపాన్ని కాపాడటానికి మేము కూడా మా వంతు సహకారం ప్రజల తరపుని చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దీనికి ఒక కాపలాగా ఉన్నారు ఎవరు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి. వారిని కూడా మేము అలర్ట్ చేసి ఇలాంటిది పాడు చేయొద్దు, ఇదంతా మనకి మన వారసత్వ సంపద, ఇది బౌద్ధ వారసత్వ సంపదని మనం కాపాడుకోవాలని అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మేము దీనికి ఇతోధిక ప్రచారం చేస్తూ మేము కాపాడుతూ ఉన్నాం ఈ సైట్ని. అదేవిధంగా మన ఎస్ఎస్ఆర్ భూపతి గారి ఆధ్వర్యంలో ఓఎన్జీసీ వాళ్ళ నుంచి డబ్బులు తీసుకొస్తే అక్కడ లైబ్రరీ కట్టించాడు ఓఎన్జీసీ వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులతో. తర్వాత మళ్ళీ ఇంకో ఓఎన్జీసీ వాళ్ళ ద్వారా ఇప్పుడు ఇంకా కొత్తగా కట్టించడం అనేది జరుగుతుంది. అంచేత ఇక్కడికి ప్రతి సంవత్సరం చాలామంది భిక్షువులు వస్తుంటారు, యాత్రికులు వస్తుంటారు, బుద్ధిస్టులు ఎక్కువగా వస్తుంటారు. మన చుట్టుపక్కల ప్రజలందరూ కూడా వచ్చి ఈ బౌద్ధ యొక్క గొప్పదనాన్ని తెలుసుకుంటూ
వెళ్తూ ఉంటారు. ఈరోజు బౌద్ధ జయంతి సందర్భంగా ఇక్కడ బుద్ధ విహార్లో ఈ బౌద్ధ స్తూపం యొక్క విశిష్టత గురించి ముందుగా మరి భూపతి గారు, రాజన్ గారు తెలియజేశారు. అయితే బుద్ధిజం గురించి మనం ఈ ప్రపంచానికి తెలియజేసేది ఏంటంటే, బుద్ధుడు ధర్మం కోసం ఆయన దీక్ష విరమించిన తర్వాత 40 సంవత్సరాలు ఈ ప్రపంచ దేశాల్లో తిరుగుతూ బౌద్ధ ధర్మాన్ని మరి ప్రపంచానికి తెలియజేసిన మహోన్నతమైన వ్యక్తి గౌతమ బుద్ధుడు. ఈ బుద్ధుడు కేవలం ఏంటంటే మనుషుల్లో ఉన్న ఈ దుఃఖాన్ని నివారించాలనే ఉద్దేశంతో మనుషులు సుఖజీవనం చేయడం కోసం బౌద్ధ మతం కాదు, ఇది ధర్మాన్ని మరి ప్రబోధం చేసినటువంటి గౌతమ బుద్ధుని యొక్క ఈ ప్రచారాన్ని ఇంకా మనం ముందుకు తీసుకుపోతూ బుద్ధుని యొక్క విశేషాలని మనం ఇంకా ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో మనం ఈ బుద్ధ జయంతుల్ని ఇంకా ఘనంగా చేసుకుంటూ ఈ జయంతిని మరి ఇటువంటి స్థలంలో చేసుకున్నందుకు మన అందరం మరి అభివందనాలు తెలియజేస్తూ మరి నేను తెలియజేస్తున్నాను. నమో బుద్ధాయ. నా పేరు మెండి ప్రతాప్ కుమార్, రిటైర్డ్ టీచర్, చాకల్పాలెం, జైభీమ్ నగర్. నా పేరు తోట రామారావు, టీచర్. నా పేరు తోట రామారావు, టీచర్. బుద్ధుడు ప్రపంచంలో మొట్టమొదటి సాంఘిక విప్లవవాది. తరువాతనే మిగతా వారందరూ కూడా పోరాటాలు ఎలా చేయాలి ఏమిటనేది బుద్ధుడి నుండే నేర్చుకోవడం జరిగింది. మొట్టమొదటిసారిగా అహింస అనేది ప్రబోధించినటువంటి వాడు బుద్ధుడు. ఆయన ఏ వ్యక్తికి కానీ ఏ ప్రాణికి కానీ ఎటువంటి హింస జరగకుండా ప్రజలందరూ కూడా ఐకమత్యంతో ఉండే విధంగా ఆయన ప్రపంచమంతా కూడా అనేక చోట్లకి కాలినడకపై వెళ్ళి ఎంతోమందిని, రాజుల్ని, రారాజుల్ని అందరినీ కూడా ఎక్కువ జనసంఖ్యని ఆయన బాటలోకి వచ్చే విధంగా ఆయన ఉపన్యాసాలు వల్ల అందరూ కూడా మారడం జరిగింది. ఆ టైంలో ఎంతోమంది బౌద్ధులుగా మారి ఆ సమయంలో బౌద్ధం అనేది వర్ధిల్లడం జరిగింది. ఆ తర్వాత ఆయన చెప్పినటువంటి ఒకే ఒక మాటలో చెప్పాలంటే, నేను హింసను ప్రేరేపించడం అంటే అది చాలా అసహ్యకరమైనటువంటి విషయం. ఎవరో కూడా ఏ వ్యక్తిని నమ్మడానికి వీల్లేదు. నీ యజమానివి నీవే, నీ భవిష్యత్తు నీవే నిర్మించుకో అని ప్రబోధించినటువంటి మానవుడు. అంటే ఎవరెవరో ఏవేవో చెప్తూ ఉంటారో అవి పరిశీలించకుండా నమ్మవద్దు. ప్రతి దాన్ని కూడా పరిశీలించి అది నీకు నమ్మశక్యంగా ఉంటేనే నమ్మమని ప్రబోధించినటువంటి మానవుడు బుద్ధుడు. ఇంతటి వ్యక్తిని ప్రపంచంలో ఏ దేశంలోనూ కూడా పుట్టలేదు. ఇప్పుడు కూడా ప్రతి దేశం కూడా బుద్ధుడిని అనుసరించి బౌద్ధంలో ఉన్నటువంటి అర్థాన్ని గమనించి ఎన్నో దేశాలు ఈ బౌద్ధం వైపుకి రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి మనం బౌద్ధాన్ని అధ్యయనం చేసిన తర్వాత మనం ఏ విధంగా ఉండాలనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. కాబట్టి ఎవరెవరో ఏది చదివినా బౌద్ధాన్ని మాత్రం తప్పనిసరిగా చదవాలని నేను ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమో బుద్ధాయ, నమో ధమ్మాయ, నమో సంఘాయ. సాధు.
సాధు